ఈ యొక్క ఎక్కువ ఇళ్ల నిర్మాణం అనేది పేదవాడికి ధనవంతుల ఇళ్ళు ఎలా ఉంటాయో ఆ విధంగా పేదవాడికి కట్టించాలి సకల సౌకర్యాలతో అని చెప్పి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మన పట్టణ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని మనకి ఎలిజిబిలిటీ లేకపోయినా కేంద్రంలో ఆ రోజున్న పెద్దలతో మాట్లాడి 2338 ఇళ్లు నిర్మాణానికి ఇక్కడ శ్రీకారం మంచి కాలనీ ఏర్పాటు చేయాలి, విశాలమైన రోడ్లు ఉండాలి, సకల సౌకర్యాలు ఉండాలి అనే ఒక లక్ష్యంతో కాలనీని ఏర్పాటు చేస్తే ప్రభుత్వం మారింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన తెలిసింది ఒకటే, విధ్వంసం, నాశనం చేయడం. దాదాపు 180 కోట్లు దాదాపు మౌలిక సదుపాయాలు గాని ఇళ్ల నిర్మాణం గాని వీటన్నిటి కోసం ఖర్చు పెట్టారు. 165 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టారు. ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టారు. కేవలం ఏంటంటే తాగునీరు, ఓవర్ హెడ్ ట్యాంక్స్, చిన్న చిన్న పనులు మిగిలిన్నాయి. ఒక 10%, 15%. 4 సంవత్సరాల 10 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన ఈ పనులు నేను ఎందుకు పూర్తి చేయాలి అని చెప్పి ఒకే ఒక్క వినాశకరమైన ఆలోచనతో ఇక్కడ ఎటువంటి పనులు కూడా గత ప్రభుత్వం చేయలేదు అని